అలాగే ఆ చివర ఈ చెరువుకి మురుగు కాలువ అండి. గత 5 సంవత్సరాల మట్టి వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ పంట కాలువను కానీ ఆ మురుగు కాలువను కానీ రెండింటిని కూడా ఇప్పుడు తవ్వించిన పాపాన లేదు. ఈ తవ్వించకపోయేటట్ల ఆత్మ రైతు ఏ రకంగా దెబ్బతిన్నాడు అంటే చాలా లాస్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మురుగు బోధి అది తీసుకుంటే మామూలుగా ఈ నీళ్ళన్నీ అది తీసుకుని ఈ వాటర్ పెట్టుకుంటే ఫ్రెష్ వాటర్లో మనం రొయ్యి వేసుకుంటే నిజంగా కూడా ఎంతకైనా మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాకోకుండా అదే వాటర్లో గత 4 సంవత్సరాల మట్టి కూడా మెడిసిన్ కొట్టి అందులోనే వేస్తున్నాం. ఈహెచ్పి వస్తుంది. ఈహెచ్పి దేని గురించి వస్తుంది? మనం స్నానం మంచినీళ్ళతో స్నానం చేసామనుకోండి, ఖచ్చితంగా సబ్బు 100 రూపాయల సబ్బు అయినా సరే అక్కర్లేదు ఇంతకనే. లేదనుకోండి మురికి నీళ్ళతో స్నానం చేస్తే 100 రూపాయలు సబ్బు ఇచ్చుకుని చేసినా కానీ ఇంతకనే మురికి కిందే ఉంటుంది. అలాగే రొయ్యికి ఫ్రెష్ వాటర్ పంట వాటర్ ఉంటే ఇంతకనే నీళ్ళు తీసేసి పంట వాటర్ తోలుకుంటే ఏ జబ్బు లేకోకుండా ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. మనం ఏమనుకుంటున్నామంటే ప్రతి రైతు ఏమనుకుంటున్నాడు, సీడ్ ప్రాబ్లం లేదంటే మామూలుగా సీడ్లో దమ్ము లేదు అంటున్నారు. సీడ్లో దమ్ము లేకపోతే ఏంటంటే వాళ్ళ సీడ్ బాగానే తయారు చేస్తున్నారు, ఇస్తున్నారు. కానీ ఇక్కడ మన అదే రైతులందరూ కూడా అదే వాటర్లో వేయడం వల్ల ఇంతకనే ఒక 5 టన్నులు సరుకు అయింది. అంటే 10 టన్నులు మేత అవుద్ది. అందులో రెట్ట ఎత్తది. ఆ రెట్ట కలుషితం అవుద్ది. కలుషితం అయిన తర్వాత అందులోంచి ఏ రకంగా అందులో మెడిసిన్ బోర్డు ఉంటుంది, మేత వేస్టేజ్ బోర్డు ఉంటుంది. అందులోనే మళ్ళీ మెడిసిన్ కొట్టేసి వేయడం వల్ల ఖచ్చితంగా మామూలుగానే ఈహెచ్పి అనేది వచ్చి అదే వాటర్ పీల్చుకోవడం వల్ల ఎంతకన్నా రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. అంచేత ఇంకా రానున్న రోజుల్లో డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి అప్పుడు శీతాకాలంలో మా ఎమ్మెల్యే త్రిపులార్ గారితో మేము చెప్పాము, రైతులందరం కలిసి కాలువలు మురుగు కాలువలో అలాగే పంట కాలువలో కూడా ఎంతకనే వెంటనే మామూలుగా, ఎందుకంటే ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి కుదరదు కాబట్టి ఎంతకనే వాటిని కూడా ప్రక్షాళన చేసి ఎంతకనే రైతులకి మురుగు వాటర్ మురుగు బోధులు పంట వాటర్ కూడా మంచిగా తవ్వించి ఎంతకనే అలాగే ఈ రోడ్లు ఉన్నాయి. ఎందుకనే ఈ రోడ్లు అయితే ఎంతకనే మేమే రైతులందరం తలకు 10,000 వేసుకుని ఎకరానికి 10,000 చొప్పున ఇది వేసుకున్నాం. కానీ ఆ పరిస్థితి లేకుండా మార్కెట్ యార్డ్లో పెట్టి ఎంతకనే ఖచ్చితంగా మంచి రోడ్లు కూడా వేస్తారని ఎంతకనే త్రిపులార్ గారు చెప్పారు. మాకు మా ఎమ్మెల్యేగా మా ఉండి నియోజకవర్గానికి మా త్రిపులార్ గారు రావడం నిజంగా కూడా మా నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పటికే ఆయన